ఏందే తాత ఏమో ఫల్క ఫోన్లా మంత్రాలు వినుకుంటా పేపర్లలో రాసుకుంటున్నావు ఎందుకే? ఫోన్ వస్తుంది నాకు ఒక్క నిమిషం. హలో, ఎవరు మాట్లాడేది? నేను రాములు ఆచార్యుల వారినే మాట్లాడుతున్నా. చెప్పండి నాయన, ఎవరు? నాకు ఇవాళ ఉదయం పూట వీలు కాదు నాయన, సాయంకాలం పూట మాత్రమే నేను పూజ చేయడానికి వీలు కుదుర్చుకొని వస్తాను. ఇంకో విషయం నాయన, సావధానంగా వినండి. నేను వచ్చేలోపు నాకు పూజ సామాగ్రిని అంతా కూడాను అందుబాటులో ఉండే విధంగా సర్దండి, సరేనా? సరే నాయన, సరే. ఓసి నీ అన్నాలం పాడుగాను, నువ్వెప్పుడు పూజారు అయినావు ముసలోడా? నీకే మంత్రాలు వస్తాయి అని పూజకు వస్తా అని మాటిస్తున్నావే? బాబు, ఇంకో విషయం జాగ్రత్త విను నాయన. నన్ను మీ గ్రామానికి తీసుకువెళ్ళడం తీసుకురావడం మీదే బాధ్యత. అదేవిధంగా పూజాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత నాకు ఇచ్చే సంభావన కాడ మాత్రం ఇంతే ఇస్తాము అంతే ఇస్తామని మాత్రం బీరకాయ బేరాలు చేయొద్దు సుమి. ముందే చెబుతున్నా, మరి జాగ్రత్తగా వినండి. అరే, నేను అడుగుతుంటే చెవులు వినబడతలేవా ముసలోడా? తేలు మంత్రం రానోడు పాము మంత్రం వేసినట్టు నీకే మంత్రాలు వస్తాయని పూజ చేసేటందుకు పోతా అంటున్నావే? ఒరే దడుద్దాయి, ఈ నక్క చెవులు తెవ్వచ్చురా. చుట్టుపోయిన మూతేసుకున్నది నన్ను ముసలోడా గిసలోడా అని తిడుతుంది. ఈ మనోనాలు గురుగారు అట్లా నాది సంగతి. నాకు మంత్రాలు రాక ఊకుంటున్నానే తప్పితే, లేకుంటే దానికి రోజు తాగి తన్య మొగడు రావాలని చెప్పించేవాడిని సుమి. నువ్వు ముచ్చట చెప్పమంటేనే 3 రోజులు మూలుక్కుంటా చెప్తావు. ఇక మంత్రాలు ఎట్లా చదువుతావో తెలియదా పెద్ద మనిషి? అయినా ఇప్పుడు ఈ గ్రహం ఎందుకు ముంగటేసుకున్నావో అది చెప్పు ముసలోడా. ఇది ముచ్చటేందో చెప్పేదాకా జంగబట్టినట్టే పట్టి ఇడవదిరా అని చెప్పలే ఆరలచ్చులు. అసొంచిదిరా ఇది. అరే అదిగా బుజ్జి, ఇప్పుడు ఊర వాడన మండపాలు వేసి వినాయకుల విగ్రహాలు పెట్టి నవరాత్రులు పూజలు చేస్తారు కదా మన ఊళ్ళల్లో ఉన్న భక్తులు. అయితే అట్లా పూజలు చేసేందుకు ఎక్కడ అయ్యగారులు దొరుకుతలేరాట. ఆ అయ్యగారుల కోసానికి జనాలు మస్తు తిప్పల పడతాళ్ళు. అందుకే నేనే 4 మంత్రాలు యూట్యూబ్లో చూసి నేర్చుకొని రాసుకొని పూజలు చేసేందుకు పోదామని ఈ ఏషంగా వచ్చిన. నీ తెలివి తెల్లారినట్టే ఉన్నది ముసలోడా. మంత్రం అంటే అది ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా చదివేది కాదు ముసలోడా. దానికి ఒక లెక్క పత్రం ఉంటది, ఎరికేనా నీకు? ఆ లెక్క పత్రాలు ఏంటియో నేను యూట్యూబ్లో చూసుకుంటా పేపర్లలో రాసుకుంటాను. కానీ నువ్వు నించలు వీకు నీ వార్తలు నువ్వు చదువుకోరాదు. నేను చెప్పలే ఆరా, దాన్ని నక్క చెవులకు కనబడకుండా దాని మిడుగుడ్లకు కనబడకుండా ఏమైనా కూర్చొని రాసుకోవాలరా అంటే దానికి ఎదురుగానే పలక ఫోన్ పెట్టి ఇగిలియబడుతుంది. నీ ఆల్కదా కొమ్మకంలో కచ్చా ఒత్తు ఒత్తు. అరే తాత, తేలు మంత్రం రానోడు పాము మంత్రం చదివితే ఎట్లుంటదే? నీకు రాని పని చేస్తే పాపం తగ్గుతుంది ముసలోడా. అసలుకి అది ఆది దేవుని పూజ. ఆయనకి కోపం వచ్చిందనుకో తొండం తోటి కొడితే పిండం పెట్టాల్సిందే నీకు, జాగ్రత్త మరి.